Hi friends, welcome to Tech Tutorials in Telugu by Teja. In this channel, we are going to learn about Linux, Windows, VMware, and cloud computing platforms. Please do support by subscribing. Now, let's get into today's topic. Hi friends, in this video let us see how to promote additional domain controller in Windows Server 2025. We can also say that how to configure additional domain controller simply. Okay, to configure additional domain controller, few pre-checks are required. ఫస్ట్లీ మనకి ఒక స్టాటిక్ ఐపీ కావాలి. సర్వర్ని లైక్ డైనమిక్లో ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అడ్రస్ని ఐపీ అడ్రస్ని స్టాటిక్లో పెట్టుకోవాలి ఫస్ట్ థింగ్. అండ్ హోస్ట్ నేమ్ని సెట్ చేసుకోవాలి. సెకండ్ ప్రీ రిక్వెస్ట్. And turn off the firewall and connectivity to the AD యాక్టివ్ డైరెక్టరీ. అంటే మనకి ఏదైతే ప్రైమరీ డొమైన్ కంట్రోలర్ ఉందో దానికి కనెక్టివిటీ అంటే పింగ్ కనెక్టివిటీ ఉండాలి రెండింటికి మధ్య. దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ ప్రీ చెక్స్. ఇవన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి. అండ్ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం ఏదైతే కాన్ఫిగర్ చేస్తున్నారో ఆ సర్వర్లో లోకల్ అడ్మిన్ ప్రివిలేజ్తో లాగిన్ అవి ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోవాలి. వన్స్ ఇట్స్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ దెన్ మనం ఏం చేస్తాము, ADDS రోల్ ఇన్స్టాల్ చేస్తాం. whenever you are going to do any lab, ఇదనే కాదు, లైక్ ఏదైనా గ్రూప్ పాలసీ కాన్ఫిగర్ చేస్తున్నా లేకపోతే సమ్ లైక్ ఏదైనా రోల్ సర్వీస్ ఇన్స్టాల్ చేస్తున్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీ చెక్స్ చూసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఈ ప్రీ చెక్ చేసుకుండా బ్లైండ్గా మూవ్ అయిపోతే ఏమవుతుందంటే గోయింగ్ ఫర్దర్ అంటే ల్యాబ్ ఎగ్జిక్యూషన్ టైంలో ఇష్యూస్ వస్తాయి. సో బిఫోర్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టు మేక్ షూర్ అవర్ ల్యాబ్ ఈస్ గోయింగ్ కరెక్ట్ వే, వాట్ వీ నీడ్ టు డూ ఫస్ట్ థింగ్ వీ నీడ్ టు చెక్ ఆల్ దిస్ ప్రీ చెక్స్. ఫస్ట్లీ మనం ఏం చెప్పుకున్నాం, స్టాటిక్ ఐపీ కాన్ఫిగర్ అయి ఉండాలి. సో నేను మన ల్యాబ్ కోసం నేను ఏం చేస్తున్నానంటే 192.168.29.201 ఈ పర్టికులర్ ఒక సర్వర్ని తీసుకుంటున్నాను. ఓకే, సో దీనిలో మనకి స్టాటిక్ ఐపీ కాన్ఫిగర్ అయి ఉందా లేదా అనేది ఫస్ట్లీ చెక్ చేద్దాము. ఫర్ దట్ వీ నీడ్ టు ఓపెన్ రన్ అండ్ జస్ట్ టైప్ ncpa.cpl. దిస్ విల్ ఓపెన్ అప్ ద లైక్ నెట్వర్క్ అడాప్టర్ ప్రాపర్టీస్ ఓపెన్ అవుతాయి ఫ్రెండ్స్. in this what you need to do, double click this, go to properties. ఇన్ కేస్ IPv6 ఎనేబుల్ ఉంటే డిజేబుల్ చేయండి ఫ్రెండ్స్. IPv6 అంటే చెక్ మార్క్ ఇలా ఉంటుంది, మీరు అన్చెక్ చేయండి. యాజ్ వెల్ యాజ్ గో టు IPv4 ప్రాపర్టీస్. ఇక్కడ చూడండి ఐపీ అనేది డైనమికల్ లేదు, నేను ఆల్రెడీ దీన్ని స్టాటిక్లోకి కాన్ఫిగర్ చేసి పెట్టాను. ఇక్కడ చూడండి వన్ థింగ్, బై డిఫాల్ట్ మీకు ఇక్కడ ఏడి యొక్క ఐపీ ఇస్తాం మనం. 192.168.29.200 అనేది మన డొమైన్ కంట్రోలర్ ఐపీ, ప్రైమరీ డొమైన్ కంట్రోలర్ యొక్క ఐపీ అడ్రస్. సో దాన్ని ఎంటర్ చేసి ఓకే క్లిక్ చేశాను. సో ప్రెజెంట్ మనకి ఐపీ అనేది స్టాటిక్. సో దిస్ ఈస్ కంప్లీటెడ్. ఓకే, అండ్ హియర్ వన్ మోర్ పాయింట్ యూ కెన్ బి యాడెడ్, IPv6 disable. This is also completed. And host name, I have already set the host name to ADC. I think how to change the host name friends, go to run again. మీరు ఇక్కడ sysdm.cpl అని టైప్ చేస్తే మీకు సిస్టమ్ ప్రాపర్టీస్ ఓపెన్ అవుతాయి. క్లిక్ చేంజ్ ఓవర్ హియర్. బై డిఫాల్ట్ మీకు ఇక్కడ ఏదైనా ఆల్ఫా న్యూమరిక్ వాల్యూ కానీ అలా ఏమైనా ఉంటే మీరు ఏం చేయండి, ఒక ప్రాపర్ నేమింగ్ కన్వెన్షన్కి చేంజ్ చేయండి. రైట్ నో వాట్ ఐమ్ డూ, మన దగ్గర DC01 ఆల్రెడీ ఉంది, నేను దీన్ని DC0T కింద రీనేమ్ చేస్తున్నాను. క్లిక్ అప్లై. ఓకే, నా ప్రైమరీ డొమైన్ కంట్రోలర్ ఐపీ DC01. సో దీన్ని మనం రీనేమ్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఓకే క్లిక్ క్యాన్సిల్ ఓవర్ హియర్, క్లిప్ ఇట్ ఇన్ వర్క్ గ్రూప్. ప్రెజెంట్ మనం ఏం చేస్తామంటే దీన్ని వర్క్ గ్రూప్లో పెడతాం, DC02 వర్క్ గ్రూప్. మీకైతే నార్మల్గా ఇది డిఫాల్ట్ వర్క్ గ్రూప్లోనే చూపిస్తుంది, ఎందుకంటే ఇది ప్రీవియస్లీ నేను దీన్ని కొన్ని కాన్ఫిగర్ చేసి పెట్టాను, ఫ్యూ కాన్ఫిగరేషన్. దాన్ని నేను రోల్ బ్యాక్ చేసి మళ్ళీ ల్యాబ్ కోసం రోల్ బ్యాక్ చేశాను. దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ షోయింగ్ లైక్ దిస్. మీ దగ్గర అయితే ఇది బై డిఫాల్ట్ వర్క్ గ్రూప్ ఆప్షన్లో చూస్ చేసి ఉంటుంది. ఓకే, దీన్ని అండర్మైన్ చేయడానికి ఏం చేస్తానంటే అడ్మినిస్ట్రేటర్, ఓకే లోకల్ అడ్మిన్, ఓకే అడ్మినిస్ట్రేటర్ కాదు ఐటీ అడ్మిన్. ఓకే, కంప్యూటర్ హోస్ట్ నేమ్ సెట్ చేసాము, ఇది ఆల్రెడీ సెట్ అయి ఉంది కాబట్టి ఐఎమ్ జస్ట్ ప్లేసింగ్ ఇట్. ఓకే, టర్న్ ఆఫ్ ఫైర్ వాల్ అలా టర్న్ ఆఫ్ చేయాలంటే ఓపెన్ ద
దీన్ని రీస్టార్ట్ చేయాలనే ఆప్షన్ అడుగుతుంది. రీస్టార్ట్ లేటర్ అని క్లిక్ చేస్తున్నాను. ఎందుకంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని సెట్టింగ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఒకటేసారి రీస్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫైర్వాల్ టర్న్ ఆఫ్ చేయడానికి ఫైర్వాల్ డాట్ సిపిఎల్ అని సెర్చ్ చేస్తే ఓపెన్ రన్ అగైన్, మీకు అన్ని రన్ త్రూ చెప్తే మీకు ఈజీ అవుతుంది. ఇక్కడ ఏం చెప్తారంటే ఫైర్వాల్ డాట్ సిపిఎల్ అనే కమాండ్ యూస్ చేస్తే మీకు ఫైర్వాల్ ప్రాపర్టీస్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ గో టు టర్న్ విండోస్ డిఫరెంట్ ఆన్ ఆఫ్ దగ్గర మీరు బై డిఫాల్ట్ ఇక్కడ టర్న్ ఆన్ సెట్టింగ్స్ సెలెక్ట్ చేసి ఉంటుంది. మీరు యూ హ్యావ్ టు చూస్ టర్న్ ఆఫ్ బోత్ ద కేసెస్ అండ్ క్లిక్ ఓకే. పబ్లిక్ యాజ్ వెల్ as ప్రైవేట్ నెట్వర్క్లో మీరు టర్న్ ఆఫ్ చూస్ చేసుకుని ఓకే క్లిక్ చేయండి. దిస్ ఈజ్ ఆల్సో ఓకే. ఈ ప్రీ చెక్ కూడా మనకి ప్రాపర్గానే ఉంది. కనెక్టివిటీ టు ప్రెజెంట్ ప్రైమరీ డొమైన్ కంట్రోలర్కి కనెక్టివిటీ ఉందా లేదా ఎలా చెక్ చేసుకోవాలంటే ఓపెన్ ద సిఎండి బై యూజింగ్ పింగ్ కమాండ్ వీ కెన్ సెర్చ్. పింగ్ యూని ఇక్కడ టైప్ చేసి 192.168.29.200 దిస్ ఈజ్ మై డొమైన్ కంట్రోలర్ కంటిన్యూస్ పింగ్ చేస్తే చూడండి కనెక్టివిటీ అనేది ఎస్టాబ్లిష్ అయింది. సో ఆల్ ద ప్రీ చెక్స్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్. ఓకే, బిఫోర్ గోయింగ్ ఫర్దర్ అంటే మనం ఏడిడిఎస్ రోల్ ఇన్స్టాల్ చేసే ముందు ఏం చేద్దామంటే దీన్ని రీస్టార్ట్ చేద్దాం. ఎందుకంటే మనం డొమైన్ కంప్యూటర్ నేమ్ హోస్ట్ నేమ్ చేంజ్ చేసినప్పుడు బై మస్ట్ అండ్ షుడ్గా దీన్ని రీస్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఇఫ్ వీ డోంట్ రీస్టార్ట్ ఇట్ వోంట్ బి మనకి ప్రాపర్గా ఫంక్షన్ అవ్వదు. సో వన్స్ రీస్టార్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఐ విల్ ప్రొసీడ్ విత్ ద ఏడిడిఎస్ రోల్ ఇన్స్టాల్ చేయడం, దీన్ని డొమైన్ కంట్రోల్లోకి ఎలా ప్రమోట్ చేయాలి ఇవన్నీ కూడా గోయింగ్ ఫర్దర్ లెట్స్ సి. లెట్స్ వెయిట్ ద సర్వర్ టు కమ్ అప్. ఇది సర్వర్ అప్ అయిందా లేదా ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే సిఎండి ఓపెన్ ద సిఎండి, జస్ట్ టైప్ పింగ్ 192.168.29.201. Let it get completed. యా పింగ్ అవుతుంది. సో లెట్స్ టేక్ ద ఆర్డిపి. నేను లోకల్ అడ్మినిస్ట్రేటర్ అకౌంట్తో నేను ఆర్డిపి తీసుకున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్లీ. ఓకే, మన లోకల్ అడ్మిన్స్తో లాగిన్ అవ్వడం ఎలా అంటే ఇఫ్ యూ క్లిక్ ఓవర్ హియర్ మనకి .// ఎంటర్ చేసి లోకల్ అడ్మిన్ యొక్క యూజర్ నేమ్ ఎంటర్ చేయాలి. నాది లోకల్ అడ్మిన్ యొక్క యూజర్ నేమ్ వచ్చి ఐటీ అడ్మిన్. సో ఎంటర్ ద పాస్వర్డ్. సో లాగిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సర్వర్లోకి లాగిన్ అయ్యాము. మనం ఆల్రెడీ అన్ని ప్రీ చెక్స్ చెక్ చేసేసుకున్నాం కాబట్టి నో నెట్ టు డూ, మళ్ళీ మనం ప్రీ చెక్స్ ఏం చెక్ చేయక్కర్లేదు. సో టు ప్రొసీడ్ ఫర్దర్ మన అడిషనల్ డొమైన్ కంట్రోల్ ఎలా కాన్ఫిగర్ చేయాలంటే సర్వర్ మేనేజర్ ఓపెన్ చేయండి. బై డిఫాల్ట్ సర్వర్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. ఇన్ కేస్ ఓపెన్ అవ్వకపోతే యూ కెన్ ఫైండ్ ఇట్ ఓవర్ హియర్. సర్వర్ మేనేజర్ ఓపెన్ చేసి కంప్లీట్గా సర్వర్ మేనేజర్ లోడ్ అయిన తర్వాత గో టు మేనేజ్ యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్. ఓకే, ఇది కంప్లీట్గా లోడ్ అవ్వలేదు. లెట్ ఇట్ గెట్ లోడెడ్. యూ కెన్ సీ హియర్ మీకు ఒక బ్లూ ఒక టిల్ట్ ఆప్షన్ ఇట్లా ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అవుతున్నట్టు అనిపిస్తుంది. కంప్లీట్గా లోడ్ అయిన తర్వాత ఇక్కడ అన్ని రన్నింగ్ సర్వీసెస్ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. సో వన్స్ యూ ఆర్ ఏబుల్ టు సీ ది ఫైల్ అండ్ స్టోరేజ్ సర్వీసెస్ ఇది చూస్తే ఏమవుతుందంటే ఇది కంప్లీట్గా లోడ్ అయినట్టు. వాట్ యూ నీడ్ టు డూ, గో టు మేనేజ్ యాడ్ రోల్స్ అండ్ ఫీచర్స్, క్లిక్ నెక్స్ట్, రోల్ బేస్ ఇన్స్టలేషన్, క్లిక్ నెక్స్ట్, అండ్ ఆన్ ద సేమ్ సర్వర్ వీఆర్ గోయింగ్ టు డూ రైట్ అండ్ క్లిక్ నెక్స్ట్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీసెస్ ఒకటి సెలెక్ట్ చేసుకోండి, క్లిక్ యాడ్ అండ్ ఆల్సో యూ హ్యావ్ టు చూస్ ద డిఎన్ఎస్. నేను దీన్ని డిఎన్ఎస్ సర్వర్ రోల్ కూడా ఇన్స్టాల్ చేస్తాను. ఏడీసీతో పాటు డిఎన్ఎస్ కూడా ఇన్స్టాల్ చేద్దాం. క్లిక్ నెక్స్ట్. అండ్ మీకు ఏం ఫీచర్స్ బై డిఫాల్ట్ అదే ఆటోమేటిక్గా సెలెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. నో నీడ్ టు మేక్ ఎనీ అడిషనల్ చేంజెస్. క్లిక్ నెక్స్ట్. కంప్లీట్ డిస్క్రిప్షన్, క్లిక్ నెక్స్ట్. డిఎన్ఎస్ ఫీచర్ యాజ్ వెల్ యాజ్ ద ఏడిడిఎస్ రెండింటికి ఒక డిఫాల్ట్ డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. వాట్ ఇట్ ఈస్, హౌ ఇట్ వర్క్స్ అండ్ దాని సర్వీస్ యొక్క డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇక్కడ మనకి చెక్ చేసుకోవచ్చు. యూ కెన్ గో త్రూ దిస్. క్లిక్ నెక్స్ట్ అండ్ సెలెక్ట్ దిస్ వన్, రీస్టార్ట్ ద డెస్టినేషన్ ఆటోమేటికల్లీ. క్లిక్ ఎస్ అండ్ క్లిక్ ఇన్స్టాల్. రైట్ నో మనం ఏం చేస్తామంటే ఆ రోల్స్ అనేవి ఇన్స్టాల్ చేస్తాం అంతే. దాన్ని రోల్స్ ప్రాపర్గా ఇన్స్టాల్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ప్రమోట్ చేస్తేనే మనకి అది డొమైన్ కంట్రోలర్ లాగా మనకి బిహేవ్ చేస్తుంది. సో లెట్ ద రోల్స్ గెట్ లోడెడ్. ఫస్ట్లీ మన రోల్స్ ఇన్స్టాల్ అయిన తర్వాత ఏం చేద్దాము, ప్రమోట్ చేద్దాం. యా, రోల్స్ అనేవి సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయినాయి ఫ్రెండ్స్. యూ కెన్ సీ హియర్ వన్స్ రోల్స్ ఇన్స్టాల్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఫ్లాగ్ ఆప్షన్ దగ్గర నోటిఫికేషన్ బార్ ఓపెన్ అవుతుంది. యూ కెన్ సీ హియర్ రోల్స్ ఇన్స్టాల్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే యూ నీడ్ టు ప్రమోట్ దిస్. క్లిక్ ఆన్ ద ప్రమోట్ దిస్ అవర్ టు డొమైన్ కంట్రోలర్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆప్షన్. యూ నీడ్ టు చూస్ ద, చూడండి మనకి ఇక్కడ యాడ్ ఎ డొమైన్ కంట్రోలర్ టు ద ఎగ్జిస్టింగ్ డొమైన్. మన దగ్గర ఆల్రెడీ డొమైన్ ఉంది.
దానిలోకి మనం అడిషనల్గా ఒక డొమైన్ కంట్రోలర్ యాడ్ చేస్తున్నాం కాబట్టి యూ నీడ్ టు చూస్ ద ఫస్ట్ ఆప్షన్. సో మన డొమైన్ వచ్చి stech.local. ఓకే, వన్స్ మీరు ఎంటర్ చేసిన తర్వాత యూ నీడ్ టు క్లిక్ సెలెక్ట్. సో మనకి ఆథెంటికేషన్ కోసము డొమైన్ అడ్మిన్ ప్రివిలేజ్ ఉన్న అకౌంట్తో దీన్ని ఆథెంటికేట్ చేయాలి. stech.local మన డొమైన్ అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ని ఆథెంటికేట్ చేద్దాము. అడ్మినిస్ట్రేటర్. ఓకే ఓకే, stech.local, క్లిక్ ఓకే అండ్ క్లిక్ నెక్స్ట్. మనం ఇప్పుడు RODC కాన్ఫిగర్ చేయట్లేదు, సో నో నీడ్ టు చూస్ దిస్ వన్, యూ నీడ్ టు గో విత్ ద DSRM పాస్వర్డ్. ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే ఇన్ కేస్ ఆఫ్ ద ఏడి లైక్ రికవరీ చేయాల్సి వస్తుంది, లైక్ యాక్టివేటెడ్ డేటాబేస్ని రికవర్ చేయాలి, అలాంటి టైంలో DSRM పాస్వర్డ్ అనేది మస్ట్ అండ్ షుడ్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఫర్ ద రిజిస్టరేషన్ పర్పస్ వీ కెన్ సింప్లీ సే, ఏదైనా ఇంటర్వ్యూ ప్రాస్పెక్ట్లో అడిగినప్పుడు మీరు DSRM పాస్వర్డ్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే లైక్ ఎప్పుడైనా ఏడీని రికవర్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ DSRM పాస్వర్డ్ యూజ్ చేసి లాగిన్ అవుతాము. దట్ ఈస్ ద రీజన్. క్లిక్ ఎంటర్ ద DSRM పాస్వర్డ్ ఓవర్ హియర్. You can give anything of your choice, okay, but make sure uh, you save somewhere in the production environment. So default first site, select the same. I think we need to give the complex password, friends. It is not taking. Let me give the complex. Okay, so complex password enter చేసిన తర్వాత you can see the next అనేది option highlight అవుతుంది. Click next. No need to select any delegation over here for now. You can just click next. ఎక్కడి నుంచి రిప్లికేట్ అవ్వాలని అడుగుతుంది. వీ కెన్ చూస్ లైక్ మనకి దగ్గర మల్టిపుల్ డొమైన్ కంట్రోలర్స్ ఉంటే ఇక్కడ డ్రాప్ డౌన్ దగ్గర చూస్ చేసుకోవచ్చు. మన దగ్గర ఒకటే డొమైన్ కంట్రోలర్ ఉన్నా, లేకపోతే మనం డిఫాల్ట్గా ఎక్కడి నుంచైనా రిప్లికేట్ అవ్వచ్చు అనే ఆప్షన్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ఎనీ డొమైన్ కంట్రోలర్ అని మనం వదిలేస్తాము. యూ కెన్ సీ హియర్ మన దగ్గర డొమైన్ కంట్రోలర్ 10 ఉన్నాయి అనుకోండి, ఆ 10 కూడా ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఫర్ నౌ ఐ వుడ్ లైక్ టు గో విత్ ద ఎనీ డొమైన్ కంట్రోలర్, బట్ ఇన్ స్పెసిఫిక్గా మీకు నియర్ బై ఉన్న డొమైన్ కంట్రోలర్ని చూస్ చేసుకుని నెక్స్ట్ క్లిక్ చేయండి, అప్పుడు రిప్లికేషన్ ఫాస్ట్గా అవుతుంది. క్లిక్ నెక్స్ట్. రైట్ నో దీస్ ఆప్షన్స్ యూ కెన్ సీ డేటాబేస్ ఫోల్డర్ ఎక్కడ ఉండాలి, లాగ్ ఫోల్డర్ యాజ్ వెల్ as a sysvol folder. I am just choosing the default location. Click next, and this is the summary preview. What all the option we have selected with the preview of everything. Click next. మీరు స్క్రిప్ట్ ద్వారా ఎప్పుడైనా ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నప్పుడు దాన్ని కాపీ చేసుకోవచ్చు. ఫర్ నౌ వీఆర్ నాట్ లుకింగ్ ఫర్ సచ్ ఆప్షన్, సో క్లిక్ నెక్స్ట్. సో వన్స్ ప్రీ చెక్స్ అన్నీ ఓకే అయిన తర్వాత మనకి ఎర్రర్ ఏం త్రో చేయకపోతే వీ కెన్ గో విత్ ద ఇన్స్టలేషన్. ఓకే, సో ఇట్స్ గోయింగ్ రన్నింగ్ త్రూ ద ప్రీ చెక్స్. డెలిగేషన్ మనం సెలెక్ట్ చేయలేదు, యూ కెన్ ఇగ్నోర్ దిస్ వన్. దిస్ ఈస్ నాట్ అన్ ఎర్రర్, దిస్ ఈస్ జస్ట్ అన్ వార్నింగ్ ఆప్షన్. ఓకే, క్లిక్ ఇన్స్టాల్. వన్స్ మనకి ఇది డొమైన్ కంట్రోలర్ ప్రమోట్ అయిన తర్వాత ఇది ఏమవుతుందంటే ఈ సర్వర్ ఆటోమేటిక్గా రీబూట్ అవుతుంది. నో నీడ్ టు వరీ, వన్స్ రీబూట్ అయిన తర్వాత మనం లోకల్ అడ్మినిస్ట్రేటర్ పాస్వర్డ్తో మనం లాగిన్ అవ్వలేం ఫ్రెండ్స్ ఇంకా. ఎందుకంటే వన్స్ ఈ సర్వర్ ఎప్పుడైతే ప్రమోట్ అవుతుందో డొమైన్ కంట్రోలర్ లాగా, యూ నీడ్ టు యూజ్ ద డొమైన్ క్రెడెన్షియల్స్. ఇట్ మైట్ బి ఎనీథింగ్. మీకు డొమైన్ అడ్మిన్ ప్రివిలేజ్ ఉన్న అకౌంట్ దేంతో అయినా సరే మీరు లాగిన్ అయితే అవ్వచ్చు. ఓకే ఓకే, లెట్ ఇట్ గెట్ కంప్లీటెడ్. ఓకే, ఐ సెడ్ నో, ఆటోమేటిక్గా రీబూట్ అవుతుందని, డోంట్ వరీ. ది సర్వర్ హ్యాస్ బిన్ సక్సెస్ఫుల్లీ కాన్ఫిగర్డ్ యాజ్ ఎ డొమైన్ కంట్రోలర్. ఇది మీరు చూస్ చేసిన తర్వాత ఇఫ్ యూ డోంట్ డూ ఎనీథింగ్ ఆల్సో, మనం ఏం చేసినా చేయకపోయినా ఇది ఆటోమేటిక్గా రీబూట్ అవుతుంది. యూ కెన్ సీ హియర్. ఓకే, ఇట్ ఈస్ గెటింగ్ రీస్టార్టెడ్. లెట్ ఇట్ గెట్ కంప్లీటెడ్. సో మనం ఆల్రెడీ పింగ్ పెట్టి ఉంచాం కాబట్టి దీని కనెక్టివిటీ మళ్ళీ అప్ అయిన తర్వాత మనం ఆర్డిపి తీసుకుందాము. ఓకే, యూ కెన్ సీ ద పింగ్ రెస్పాన్స్, రైట్, ట్రై టు ఆర్డిపి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ప్రీవియస్లీ మనం లాగిన్ చేసినప్పుడు మనం లోకల్ అడ్మినిస్ట్రేటర్ డీటెయిల్స్ యూస్ చేసాము, క్రెడెన్షియల్స్. రైట్ నౌ దీంతో యూస్ చేస్తే మనం లాగిన్ అవ్వలేము, ఎందుకంటే ఇట్ ఈస్ ఆల్రెడీ గాట్ ప్రమోటెడ్ టు డొమైన్ కంట్రోలర్. వీ నీడ్ టు యూస్ ద డొమైన్ క్రెడెన్షియల్స్. డొమైన్ అడ్మిన్ ప్రివిలేజెస్ ఉన్న ఏ క్రెడెన్షియల్ నేను యూస్ చేయొచ్చు. సో ఐఎమ్ గోయింగ్ విత్ ద stech.local. ఈ డొమైన్లో ఐఎమ్ జస్ట్ చూసింగ్ ద డొమైన్ అడ్మినిస్ట్రేటర్ అకౌంట్. Okay, let me re-enter the password once again. Okay, you can see here.
మనం డొమైన్ అడ్మిన్తో లాగిన్ అయ్యామా లేదా అనేది వన్స్ మనం కంప్లీట్గా ప్రొఫైల్ లాగిన్ అయిన తర్వాత ఏం చేద్దామంటే లెట్స్ సి విచ్ అకౌంట్ మనం యూజ్ చేస్తున్నాము రిప్లికేషన్ స్టేటస్ ఇవన్నీ కూడా చెక్ చేద్దాం. యా కెన్ సీ హియర్ మనము లాగిన్ అయిన సో మనకి ఆర్డిపి అనేది ప్రాపర్గా లోడ్ అయింది. లెట్స్ ఓపెన్ ద కమాండ్ ప్రాంప్ట్ సిఎండి. మనం లాగిన్ అయిన అకౌంట్ డీటెయిల్స్ హూ యామ్ ఐ అనే కమాండ్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ మన ఎస్టెక్ అనే డొమైన్లో అడ్మినిస్ట్రేటర్ అనే అకౌంట్తో లాగిన్ అయ్యాం. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, go open run command and just type dsa.msc. You can see the users and computers over here. మీకు ఇక్కడ యూజర్స్ అండ్ కంప్యూటర్స్లో డొమైన్ కంట్రోలర్స్ దగ్గర డ్రాప్ డౌన్ క్లిక్ చేస్తే యూ కెన్ సీ హియర్ మనకి ఒక ఆర్ఓడిసి ఉంది, రీడ్ ఓన్లీ డొమైన్ కంట్రోలర్, అండ్ 2 డొమైన్ కంట్రోలర్స్ ఉన్నాయి. అంటే రైటబుల్ డొమైన్ కంట్రోలర్స్ 2 ఉన్నాయి, ఒకటేమో రీడబుల్ డొమైన్ కంట్రోలర్. యూ కెన్ సీ హియర్ DC01 అన్నది మన ప్రైమరీ, DC02 అన్నది రైట్లో మనం కాన్ఫిగర్ చేసింది. యూ కెన్ సీ ఇన్ దిస్ వే ఆల్సో వెరిఫై చేయొచ్చు. మనకి FSMO రోల్స్ ఎందులో రన్ అవుతున్నాయి అని చెక్ చేయాలంటే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి netdom స్పేస్ క్వైరీ FSMO అనే కమాండ్ యూస్ చేస్తే మనకి చూడండి FSMO రోల్స్ అన్నీ కూడా DC01 త్రూ రన్ అవుతున్నాయి. దిస్ ఈస్ హౌ వీ వెరిఫై. సో వన్స్ ఇక్కడ దాకా కాన్ఫిగరేషన్ అయిపోయిన తర్వాత వీ హ్యావ్ టు డూ వన్ మోర్ థింగ్. ncpa.cpl అని ఓపెన్ చేస్తే మీకు నెట్వర్క్ ప్రాపర్టీస్ ఓపెన్ అవుతాయి. go to properties, go to IPv4. You can see మనకి ఆల్టర్నేట్ DNS అడ్రస్ మనం ప్రీవియస్లీ కాన్ఫిగర్ చేయలేదు, బట్ ఆటోమేటిక్గా ఇది లూప్ బ్యాక్కి ట్రిగర్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, లూప్ బ్యాక్ ఐపీకి. సో ఫర్ దిస్ వాట్ యూనిట్ టు డూ, లూప్ బ్యాక్ ఐపీ రిమూవ్ చేసి మన ఏదైతే ఎడిషనల్ డొమైన్ కంట్రోలర్ ఐపీ కాన్ఫిగర్ చేసాం కదా 192.168.29.201, దిస్ ఈస్ ద ఐపీ. సేమ్ ఐపీని మనం కింద ఎంటర్ చేస్తాం ఫ్రెండ్స్. సో దీస్ ఆర్ ద థింగ్స్ యూ హ్యావ్ టు డూ ఫర్ షూర్. ఇది ప్రాపర్గా నేమ్ రిజల్యూషన్ అవుతుందా లేదా చెక్ చేసుకోవడానికి NS లుకప్ DC02 చూసారా, 201కి నేమ్ రిజాల్వ్ అవుతుంది. దిస్ ఈస్ హౌ వీ నీడ్ టు కాన్ఫిగర్ ద ADC, అండ్ దీస్ ఆర్ ద మనకి పోస్ట్ ఇన్స్టలేషన్ కాన్ఫిగరేషన్ తర్వాత దీస్ ఆర్ ద థింగ్స్ వీ నీడ్ టు వెరిఫై. ఓకే, hope this might be helpful for you friends. Thank you, have a nice day.